జట్కా అన్నయ్య, ఆ డాగ్ ని దొంగల్ని పట్టుకోవడానికి తయారు చేసావా, మమ్మల్ని పరిగెత్తించడానికి తయారు చేసావా? నువ్వు కరెక్ట్ గానే చెప్పావు మోటు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. అరే నేనేం చెప్పలేను పత్రు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమూ పనిచేయదు. ఐడియా సర్జీ. ఎదురుగా శత్రువు అటాక్ అటాక్. ఏం జరుగుతుందో చూస్తున్నావా? అటాక్ 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 అటాక్. పత్రు అయిపోయావు. అసలు ఇదేం చేస్తోంది? దొంగలను పట్టుకోమంటే డిటెక్టివ్లను పట్టుకొచ్చిందేంటి? చూడండి మేడం, మా నడుములు విరక్కొట్టి లాక్కొచ్చి పడేసింది కాకుండా ఎంత ఆనందంగా తోక ఊపుకుంటుందో. పెద్దనయ్య, ముందు డాక్టర్ తీసుకువెళ్ళు. ఇక్కడ ఉంటే అది మమ్మల్ని చంపేసేలా ఉంది. నన్ను క్షమించండి, మీరేం భయపడద్దు. ఇక ఇది మిమ్మల్ని ఏమీ చేయదు. మీ వాసన మిసెస్ శర్మ వాసన ఇప్పుడు దీనికి తెలిసిపోయింది. ఇప్పుడు ఇది నిజమైన దొంగనే పట్టుకుంటుంది. ఓయ్, ఈ చైన్ గట్టిగా పట్టుకోండి, లేదంటే ఇది పారిపోతుంది. పదమోటు, దాన్ని ఆ దూలానికి కట్టేయి. గొలుసు మన చేతిలో ఉన్నప్పుడు అది ఎక్కడికి పారిపోదు, కంగారు పడకు. ఏంటి నువ్వు నా మీద పడుతున్నావు? ఓయ్, కంగ్రాచులేషన్, ఇప్పుడు ఇది దొంగ వాసన పసిగట్టేసింది. ఎదురుగా శత్రువు అటాక్ అటాక్. మోటు, నన్ను కాపాడు. పెద్దన్నయ్య, పత్రుని కాపాడు. దాన్ని ఆపడానికి ఏ బటన్ నొక్కాలో చెప్పు. ఆపడానికి నేను అసలు బటనే పెట్టలేదు. నువ్వే ఏదో ఒకటి చెప్పు. నన్నేం చెప్పంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. పత్రు, నువ్వే ఏదో ఆలోచించు. అరే, నీకు అది కూడా చెప్పాలా? డాక్టర్ జట్కా నీకు ఇచ్చిన రివాల్వర్ తో ఆపడానికి ట్రై చేయి. డాక్టర్ జట్కా, నా పెద్దనయ్య, నన్ను కాపాడు. కాపాడండి, మమ్మల్ని కాపాడండి, కాపాడండి, ఎవరైనా కాపాడండి, ఎవరైనా కాపాడండి. అయ్యమ్మా, ఈ కుక్క నా వెనకాల ఎందుకు పడుతోంది? వెళ్ళి అయ్యమ్మా, గుర్రపు స్వారీ చేశాను. జీవితంలో మొట్టమొదటిసారి కుక్క మీద స్వారీ చేస్తున్నాను. ఎవరైనా వచ్చి కాపాడండి. స్టాప్ 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 ఇన్ ద నేమ్ ఆఫ్ లా. అయ్యమ్మో, స్టాప్. చింగల్ సార్, కాపాడండి. అయ్యో అయ్యో అయ్యో, ముందు నన్ను నేను కాపాడుకోనివ్వండి. అయ్యో, ఓ దొంగ దొంగ పట్టుకో పట్టుకో, దొంగ దొంగ పట్టుకో పట్టుకో. అయ్యో అయ్యో అయ్యమ్మా, నన్ను పట్టుకోవాలని వచ్చారు, వాళ్ళే ఇప్పుడు బలైపోయారు. చాలు చాలు, వదిలేయండి. ఇంతకన్నా నేను తట్టుకోలేనండి. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కథా నెంబర్ 2. మీకు తెలిసే ఉంటుంది, ఈ చింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. మోటు, ఈ ట్రక్ రైల్వే ట్రాక్ మీద ఇరుక్కుపోయింది. త్వరగా నువ్వే ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. నీ రోబోట్ చెయ్యికి చెప్పు ఆ ట్రైన్ ఆపమని. రోబోట్ చెయ్యి, వెంటనే ఆ ట్రైన్ ఆపేయి. అద్భుతంగా ఉంది మీ మంత్రం. ఎలా చేశారు ఈ తంత్రం? ఇదంతా నా రోబోట్ చెయ్యి మహత్యం. ఏంటి, ఏం జరుగుతోంది? అందులోంచి ఆ నిప్పు రవ్వలు ఎందుకు వస్తున్నాయి?
సారీ సారీ నేను కొట్టడం లేదు, నా రోబోట్ చేయి కొడుతోంది. మన డ్రైవర్ ని కొడుతున్నారు, పట్టుకోండి వాళ్ళని. బంగారం లాంటి గుర్రం ఉచితంగా లభించింది, ఇప్పుడు అది కూడా పోయింది. అరే మోటు, నా మిత్రుడా, నా సహోదరుడా, నువ్వేం దిగులు పడొద్దు. ఇదిగో ఇది రోబోట్ హార్స్. దీని మీద ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇది ఎక్కడ గడ్డి మేయదు, అలాగే ఎవరి కూరగాయలు నాశనం చేయదు. ఎప్పుడైనా దీని బ్యాటరీ ఛార్జ్ కనుక అయిపోతే నా దగ్గరకు తీసుకురండి, నేను మళ్ళీ ఛార్జ్ చేసి ఇస్తాను. అరే పెద్దన్నయ్య, నీ తెలివితేటలకి సాటే లేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సెక్యూరిటీ, సెక్యూరిటీ, దొంగలు, దొంగలు నాది నగలు ఎత్తుకుపోతుండాయి. భయ్యా నీది దానికి పట్టుకో. భయ్యా నాది నగలు పట్టుకోండి, ఎవరైనా త్వరగా పట్టుకోండి. ఇది నగలు తినేస్తుంది. అందరూ మనల్ని పట్టుకుని తన్నక ముందే ఇక్కడి నుంచి పారిపోదాం.